హలో పీపుల్, వెల్కమ్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే పన్నీర్తో స్పెషల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుందని మిల్కీ మిస్ట్ తీసుకుంటున్నాను. ఇదైతే 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది అంతా క్యూబ్స్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న క్యూబ్స్ని పక్కకు పెట్టుకుందాం. సో వేరే బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, మీకు స్పైసీగా తగినంత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వామ అయితే మిక్స్ చేయకండి, క్రంచిగా ఉంటుంది. సో ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం కప్లోకి తీసుకున్న పిండిని అంతా ఫస్ట్ కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక అది పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ తీసుకొని అందులో అయితే పెరుగు, కారం, పసుపు, ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ని మొత్తం మనం పన్నీర్కి అప్లై చేసేసేయాలి. ఆ పన్నీర్ మీద సాల్ట్ అండ్ కారం కూడా వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఇదైతే అస్సలు మిక్స్ చేయకండి, చాలా బాగుంటుంది. దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇదంతా క్యూబ్స్ని అన్నీ మనం కలుపుకున్న శనగపిండిలో వేసేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలుపుకొని ఉండాలి. ఆల్రెడీ మనం స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకున్నాం. సో ఒక్కొక్కటిగా పన్నీర్ క్యూబ్స్ని హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకోవాలి. మిగిలిన క్యూబ్స్ని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్గా ఫ్రై చేసేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కమెంట్, షేర్ కూడా చేయండి. సో మిగిలిన పిండిని కూడా వేసేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే రెడీ అయిపోయింది. సో వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. నేనైతే టమాటో సాస్ అండ్ క్రీమ్తో తిన్నాము, చాలా బాగుంది. పిల్లలకి క్రీమ్తో పెట్టండి. మనమైతే వితౌట్ క్రీమ్ కూడా తినచ్చు, వితౌట్ సాస్ కూడా తినచ్చు. చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే టేస్ట్ చూసేసా, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే నేనే చేసా కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.